రాష్ట్ర బీసీజేఏసీ పిలుపు మేరకు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గ కేంద్రాలలో, మండల కేంద్రాలలో, జిల్లా కేంద్రాలలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో మేమెంతో మాకెంత వాటా కోసం, రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం రన్ ఫర్ సోషల్ జస్టిస్ కార్యక్రమాన్ని జేఏసీ చైర్మన్ చక్రహరి రామరాజు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. రాష్ట్ర బీసీజేఏసీ పిలుపు మేరకు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గ కేంద్రాలలో, మండల కేంద్రాలలో, జిల్లా కేంద్రాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో మేమెంతో మాకంత వాటా కోసం, రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం రన్ ఫర్ సోషల్ జస్టిస్ కార్యక్రమాన్ని జేఏసీ చైర్మన్ చక్రహరి రామరాజు అధ్యక్షతన నిర్వహించారు. నల్గొండ పట్టణ కేంద్రంలోని ఎన్జీ కాలేజ్ మైదానంలో రన్ ఫర్ జస్టిస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు సాధించుకోవాలంటే పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చాలని, అదేవిధంగా డిసెంబర్ 1వ తారీఖు నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఆ పార్లమెంట్ సమావేశంలో బీసీ బిల్లు గురించి కాంగ్రెస్ పార్టీ చర్చించాలి. 42% రిజర్వేషన్లు అమలు చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ అఖిల పక్షాలతో చర్చలు జరిపి రిజర్వేషన్లు అయ్యేంత వరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకురావాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని బీసీ సంఘాలు, కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కంది సూర్యనారాయణ, ఆదినారాయణ, నేలపట్ల సత్యనారాయణ, కాసోజు విశ్వనాథం, సోమ మల్లన్న, శంకర్ ముదిరాజ్, సాయిబాబా, కాషయ్య గౌడ్, నల్ల మధు యాదవ్, కందుల వెంకటేష్ గౌడ్, బుడిగ లింగస్వామి గౌడ్, భూపతి వెంకన్న, సమీర్, శివ యాదవ్, నరేష్ యాదవ్, రమేష్, విష్ణువర్ధన్, సాయి తదితరులు పాల్గొన్నారు. దయచేసి ఈ రన్ చేసేటువంటి వాళ్ళ యొక్క మరి ఎన్జీ కాలేజ్లో రన్ చేసేటువంటి వాళ్ళు బీసీలు కూడా ఈ యొక్క మరి రన్ ఫర్ సోషల్ జస్టిస్ అనేటువంటి కార్యక్రమంలో పాల్గొనండి. మనం ఎంతో మనకంతా అనేటువంటి దాన్ని మనం సాధిద్దాం. మనమంతా ఐక్యంగా లేకపోతే భావి తరాలకు ముందు కూడా మనం ఇదే విధంగా వివక్షత, అణచివేతకు గురి చేస్తారు. కాబట్టి మీరు సోదరి సోదరులు ఎవరైతే మీరు కావాల్సినటువంటి ఉద్యోగ అర్హత గురించి మీతో ఎక్సర్సైజ్ చేస్తుండ్రో, వాకింగ్ చేస్తుండ్రో, అదెంత ముఖ్యమో రేపు మీకు పోటీ పరీక్షలు ఎక్కడానికి మనకు రిజర్వేషన్ అంతే ముఖ్యమని భావించి దయచేసి మీ యొక్క ఎక్సర్సైజ్ యొక్క వాకింగ్ను ఒక్క అరగంట ఇటు మాకు టువర్డ్స్ బీసీ సంక్షేమానికి, బీసీ ఐక్యతకు, మన రిజర్వేషన్కు పాటుపడేటట్టు ఉంటుంది. కాబట్టి బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, 42% రిజర్వేషన్ మేమెంతో ఓటు మనదే, ఓటు మనదే, ఓటు మనదే. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు నల్గొండ పట్టణంలో జిల్లా చైర్మన్ గారి రామదాస్ గారి నాయకత్వంలో మరి సోషల్ జస్టిస్ రన్ ఫర్ సోషల్ జస్టిస్ అనే కార్యక్రమాన్ని నా ఎన్జీ కాలేజీలో తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి బీసీలందరూ పెద్ద ఎత్తున హాజరయ్యారు. ముఖ్యంగా ప్రభుత్వాలకు ఒకటే ప్రశ్న, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికైనా ముఖ్యంగా ఎలాంటి సర్వే లేకుండా, ఎలాంటి విచారణ లేకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎట్లా 10% కల్పించారో, ముఖ్యంగా వారు ఉన్నది 8% ఉన్న ఓసీలు, మరి వారికి 10% ఇవ్వడం అయింది, ఎలాంటి విచారణ లేకుండా ఉన్నది. అయితే అదేవిధంగా మన జనగణన డెడికేటెడ్ కమిషను GOMS 9 ద్వారా విచారణ చేసి న్యాయబద్ధమైన మా బీసీల కోరికని వారు కాదని మరి అన్ని పార్టీలు కూడా 18వ తారీఖు నాడు సంపూర్ణ మద్దతు ఇచ్చినారు. మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఏ పార్టీ కూడా మరి 42% మీద రిజర్వేషన్ మీద ఎలాంటి స్పందన లేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో మరి తీసినాము, GOMS 9 తీసినాము, బీసీలకు 40% ఇచ్చినట్టే వాళ్ళు ఆ విధంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా దాని మీద ఎలాంటి ప్రయత్నాలు అనేది కూడా చేస్తలేరు. ముఖ్యంగా మరి దాని వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వము అఖిలపక్షం తీసుకొని మరి ప్రధానమంత్రి దగ్గర పోయి అన్నీ అక్కడ కూడా బీసీలో ఉన్న ఎంపీలని, అక్కడ ఉన్న రాష్ట్ర బీసీ నాయకులతో మొత్తం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వెంటనే
మా యొక్క 56% బీసీలకు రిజర్వేషన్ కల్పించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు నల్గొండ జిల్లా ఉన్నటువంటి ఎన్జీ కళాశాల మైదానంలో ఈరోజు బీసీలకు రావాల్సినటువంటి 42% రిజర్వేషన్ల గురించి విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో మేమెంత మాకంత వాటా కోసం ఈరోజు రన్ ఫర్ సోషల్ జస్టిస్ అనే సామాజిక న్యాయం కోసం పోరాడుతూ ఉన్నాం. ఈరోజు 42% రిజర్వేషన్లు కావాలంటే పార్లమెంట్లో రాజ్యాంగాన్ని సవరించి 9వ షెడ్యూల్లో చేర్చే విధంగా ప్రయత్నం చేయాలి. ఈరోజు డిసెంబర్లో 1వ తారీఖు నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉంటాయి. ఆ పార్లమెంట్ సమావేశంలో కాంగ్రెస్ గవర్నమెంటు బీసీ బిల్లు గురించి ప్రస్తావించి 42% రిజర్వేషన్ అయ్యేంత వరకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. వీళ్ళు మాట్లాడకపోతే రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. పెద్ద ఎత్తున రామరాజు ఆధ్వర్యంలో ఇంకా నల్గొండ జిల్లా అనేక కార్యక్రమాలు చేపడతాం. రాష్ట్రం మొత్తం కూడా అగ్గిరాజేస్తామని తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు నల్గొండలో జేఏసీ ఏదైతుందో రన్ ఫర్ సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయం కోసం రన్ చేయాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఇచ్చింది. ఈ కార్యక్రమంలో వయసు మళ్ళా కూడా చాలామంది పెద్ద మనుషులు, మరి అదేవిధంగా యువకులు, ఉద్యోగస్తులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఈరోజు మహిళలు కూడా పాల్గొన్నారు. ఎందుకయ్యా ఈ కార్యక్రమం మనం చేస్తున్నాం అంటే మనకు సమాజంలో మనం సంఘానికంటే ఎక్కున్నామండి. ఏ రకంగా చూసినా మనం సమాజంలో బీసీలు 50% పైన ఉన్నారు. దేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు దాటి 79 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు వరకు కూడా మనకు చట్టబద్ధమైన రిజర్వేషన్స్ ఎక్కడ లేవు. రాష్ట్ర ప్రభుత్వాలు లేవు, కేంద్ర ప్రభుత్వం లేదు. ఇన్ని సంవత్సరాలైనా కూడా మనకు కేంద్రంలో మనం గురించి ఆలోచించి మన సంక్షేమం కోసం ఒక కేంద్రంలో ఒక మంత్రిత్వ శాఖ లేదు. కేంద్రంలో కొన్ని మరి 20-30 లక్షల కోట్ల బడ్జెట్ పెడతారు, కానీ మన కోసం ఎంత కేటాయిస్తారో తెలుసా అండి? భారతదేశం మొత్తంలో 2000 కోట్లు 3000 కోట్లు కేటాయిస్తారు. మనం ఏమైనా బిచ్చగాలమా? అయితే అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా 2 లక్షలు 3 లక్షల కోట్ల మరి బడ్జెట్ ఉంటుంది, కానీ అక్కడ కూడా మనకు ఎట్ట కేటాయిస్తారా? 7% 8% 1000 కోట్లు కేటాయిస్తారు. అందులో అది కూడా విడుదల చేయరు. అంటే ఈ రకంగా మనను మభ్యపెట్టి అన్ని రంగాల్లో మనం అణిచివేసి వివక్ష చూసి మనం చేస్తున్నా కూడా మనం నోరెత్తలేని మూగజీవులుగా ఉండిపోయినాం. మనం ఇంకా ఎంతకాలం ఈ మూగజీవులుగా ఉందాం? ఎంతకాలం మన హక్కును సాధించుకోవడానికి మనం ముందుకు రాకుండా ఉందాం? నేనేమంటున్నంటే ఇప్పుడు ప్రస్తున్నటువంటి బర్నింగ్ సమస్య ఏమిటంటే రిజర్వేషన్స్. విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్స్ కోసం ఈ ఉద్యమం జరుగుతున్నది. ఈ ఉద్యమంలో మనం ఏమడుగుతున్నాం? మనకు 42%, అసలు యాక్చువల్గా జనాభా దామాష ప్రకారం మనకు 56% రావాలి. అయినా రాష్ట్ర ప్రభుత్వం 42% ఇస్తుంది, వాళ్ళే ముందుకు వచ్చారు. కానీ దాన్ని అమలు చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు, ప్రతిపక్షాలకు కూడా చిత్తశుద్ధి లేదు. కేవలం ఎందుకు అడుగుతున్నాం అంటే మనం బంద్ చేస్తే అందరూ ఉరికొచ్చి జెండాలు పట్టుకొని మరి చేసిండ్రు. తర్వాత కార్యక్రమాలు ఎవరు కూడా పాల్పంచుకోవట్లేదు, అంటే వీళ్ళెవరికి కూడా ఇష్టం లేదు. చివరిగా నేను కోరేది ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి అన్ని పార్టీలను, అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ, బీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ, ఇంకా ఏ పార్టీలను అన్నిటితోటి ఒక అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి ఆ అఖిలపక్షాన్ని తీసుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి